పదానికి జన్మదినం, ఇది జానపదానికి జానపదం. ఏడు స్వరాలే ఏడు కొండలై వెలసిన కలియుగ విష్ణు పదం. రాశికేర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వీక్షిస్తున్న ఫాదర్ డాటర్ టాక్ షో సినీ సంగీత సౌరభం కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈసారి ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ ఇది. ఈ సంచికలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మన తెలుగు భాష ప్రాశస్త్యాన్ని, తెలుగు భాష ఔన్నత్యాన్ని, తెలుగు భాష యొక్క తీయదనాన్ని తెలిపే కొన్ని తెలుగు పాటల గురించి మనం ప్రస్తావించుకుందాం. మన మాతృభాష అంటే తల్లి భాష అంటారు. మరి తల్లిని ఏ విధంగా గౌరవించుకుంటామో అలాగే మన మాతృభాషని మనం గౌరవించుకోవాలి. ఇంకా తేనెలొలికే ఈ తెలుగు భాష గురించి, ఈ తెలుగు గొప్పదనాన్ని ఎందరో కవులు చాలా చక్కగా వర్ణించారు. ఆ పాటల గురించి ప్రస్తావిస్తూ మరి తెలుగు భాషలో ఎన్నో అక్షరాలు ఉన్నాయి. తెలుగు భాషలో ఉన్న అలంకారాలు, ఇంకా అందులో యాసలు, ఎన్నో ఒక ప్రత్యేకతలు ఉన్నాయి మన తెలుగు భాషలో. అందులో ప్రత్యేకంగా అవధాన ప్రక్రియని పెంచి పోషించి అందులో ఒక ఉత్తమమైన స్థానాన్ని పదిలపరుచుకున్న వారము మన తెలుగువారం. కాబట్టి తెలుగు భాష గురించి, తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలిపే పాటల గురించి మనం కొన్నిటిని ప్రస్తావించుకుందాం. సరే నాన్న, తెలుగు భాషా దినోత్సవం అంటే మన తెలుగు సినిమాలలో ఈ తెలుగు భాషకు గొప్పదనాన్ని తెలిపే ఎన్నో చక్కని పాటలు వచ్చాయి నాన్న. కాబట్టి దాని గురించి మనం ఒక ప్రత్యేకమైన ఒక ఎపిసోడ్గా మనం తీసుకొస్తే బాగుంటుంది అని మనం ఈరోజు వాటి గురించి కొన్నిటిని ప్రస్తావించుకుందాం. 97లో అన్నమయ్య అనే చిత్రం వచ్చింది. అవునన్నా. అందులో తెలుగు పదానికి జన్మదినం అని వేటూరి గారి పాట రాసింది. దీనికి కీరవాణి గారి సంగీతం, ఎస్పి బాలు గారు, వారితో పాటు సుజాత, రేణుకలు అని ఒక గాయని మండలి కూడా పాడారు. ఈ పిక్చర్కి డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారు. అసలు తెలుగు పదం అన్నమయ్యతోనే పుట్టిందంటారు వేటూరి. అవునన్నా, అది నిజమే, కరెక్టే. వాగ్గేయకారు, తొలి వాగ్గేయకారుడు. అది తెలుగు పద కవిత్వం అన్నమయ్యతోనే పుట్టింది. అచ్చమైన తెలుగు పదాలతో సంకీర్తనలతో ఆలపించిన మనిషి వాగ్గేయకారుడు అన్నమయ్య. ఇది కీరవాణి గారు పూర్వీ కళ్యాణి రాగంలో చేశారు. తెలుగు పదానికి జన్మదినం, జానపదానికి జ్ఞానపదం అంటూ అన్నమాచార్యుల వారి సంకీర్తన గానంతో మనం ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జానపదం. ఏడు స్వరాలే ఏడు కొండలై వెలసిన కలియుగ విష్ణు పదం. అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం. అండ్ మరో పాట నాన్న, మా తెలుగు తల్లికి మల్లెపూదండ అన్నది కూడా టంగుటూరి సూర్యకుమారి గారి పైన, అది మనకి ఒరిజినల్ రికార్డ్ కూడా ఉంది నాన్న. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. ఈ పాట రాసిన వారు శంకరంబాడి సుందరాచారి గారు. అవునా, తెలుగు భాష అంటే ఖచ్చితంగా ఈ పాటను తలుచుకోవాలి. ఇది ప్రైవేట్ సాంగ్గా రిలీజ్, టంగుటూరు సూర్యకుమారి గారు పాడి ప్రైవేట్ హెచ్ఎంవి వాళ్ళు రికార్డ్ రిలీజ్ చేశారు. దీనికి సంగీతం అందించిన వారు ఆర్ సుదర్శనం గారు. సుదర్శనం గోవర్ధన జంటలో సుదర్శనం గారు. ఇది యాక్చువల్గా ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం. ఇది ఒరిజినల్గాట 1942లో దీనబంధు అనే సినిమా కోసం రాశారట ఆయన.
కానీ అది సినిమాలో చేర్చలేదు. ఆ తర్వాత సూర్యకుమార్ గారు పాడి ప్రైవేట్ రికార్డుగా రిలీజ్ చేశారు. చాలా ప్రాచుర్యం పొందింది. దానిని మన ప్రభుత్వం వారు అది రాష్ట్రగీతంగా తీసుకున్నారు. బాగుంది నాన్న. మా తెనుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెనుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెనుగు తల్లికి మల్లె పూదండ. 1976లో అమెరికా అమ్మాయి అనే చిత్రం వచ్చింది. అందులో పాడనా తెలుగు పాట అన్నది ఆ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాస్తారు, జీకే వెంకటేష్ గారి సంగీతం, ఇంకా సుశీలమ్మ గారి గళం నుండి జాలు అద్భుతంగా జాలు వారిన మరో అమృత గుళిక. అవునా? ఈ కృష్ణశాస్త్రి గారి కవిత్వం మొదటి చరణంలో ఆయన తెలుగు భాషా తీయదనం గురించి వర్ణిస్తారు. రెండవ చరణంలో కర్ణాటక వాగ్గేయకారుల తెలుగు భాషా సౌరభం గురించి వర్ణిస్తారు. మూడో చరణంలో మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాల గురించి అద్భుతంగా వర్ణిస్తారు. ఇంకా ఆయన కవితా ప్రవాహం ఓ గంగా ప్రవాహం. ఇంకా దానికి తగ్గట్టుగా వెంకటేష్ గారు చాలా మోస్ట్ సీనియర్ మ్యూజిషియన్, చాలా అద్భుతంగా చాలా మెలడీగా ఆయన కంపోజ్ చేస్తారు. పాడనా తెనుగు పాట, పాడనా తెనుగు పాట, పరవశనయే మీ ఎదుట మీ పాట, పాడనా తెనుగు పాట. కోవిల గంటల గణగణలు, గోదావరి తరగల గలగలలు. అలా తెలుగు భాష ప్రాశస్త్యాన్ని ఈ చరణంలో చాలా బాగా రాస్తారు నాన్న ఆయన. బాగుంటుంది పాట. పాడనా తెనుగు పాట, పరవశనై మీ ఎదుట మీ పాట, పాడనా తెనుగు పాట. కోవెల గంటల గణగణలో, గోదావరి తరగల గలగలలో. 2003 సంవత్సరంలో నీకు నేను నాకు నువ్వు అనేదో చిత్రం వచ్చింది. అందులో తెలుగు భాష తీయదనం అన్న పాట చాలా బాగుంటుంది. చంద్రబోస్ గారు రాశారు. చంద్రబోస్ గారు రాశారు, ఆర్పి పట్నాయక్ గారు సంగీతం, తర్వాత ఎస్పి చరణ్ ఆయన పాడారు. అది చంద్రబోస్ గారు పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు అనే మంచి సందేశాన్ని అందిస్తారు. ఈయన 95లో తాజ్మహల్ చిత్రంతో సినీ రంగ ప్రవేశం. ఆయన రాసిన నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు కూడా గెలుచుకుంది. ఈయన మంచి గాయకుడు కూడా. ఈయన 800 చిత్రాలకి 3000 పైగా పాటలకి ఆయన తన రచనా సహకారాన్ని అందించారు. ఈ పాట ఆరభి ఆధారంగా చేశారు కదా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. అమ్మ అన్న పిలుపులో నా అనురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములో నా అభిమానం జనిస్తుంది, మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది. మళ్ళీ ఇది చంద్రబోస్ గారే రాసిన మరొక పాట, హిందోళంలో ఉన్న ఒక సాంగ్. అతడే ఒక సైన్యం అన్న ఒక చిత్రంలోని పాట ఎస్వి కృష్ణారెడ్డి గారి సంగీతంలో వచ్చిన
నా పాట తేట తెలుగు పాట అన్న పాటని సునీత గారు నాన్న రైతు బిడ్డ చిత్రంలో తెలుగు అక్షరమాల చూపిస్తూ వాణిశ్రీ గారి చిత్రీకరణతో ఒక మంచి పాట ఉంది నాన్న. ఆ అమ్మ ఆ ఆవు. అవును, ఇది ఎస్ హనుమంతరావు గారు, సాలూరు హనుమంతరావు గారు. ఆయన సాలూరు రాజేశ్వరరావు గారికి అన్నగారు. ఆయన కూడా సంగీతం మీద మంచి పట్టున సంగీత దర్శకులు. రాజేశ్వరరావు గారికి చేదోడు వాదోడుగా ఉండేవారు. ఆయన కూడా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాలకి సంగీతం ఇచ్చారు. ఆయన చాలా మంచి మనిషి. ఆయన నాతో చాలా ఎంకరేజ్ చేసేవారు. నాకు కూడా బాగా పరిచయం ఆయన. ఇక్కడ నారాయణ రెడ్డి గారు ఈ పాటను రాశారు, సుశీలమ్మ గారు పాడారు. దీనికి డైరెక్టర్ బిఏ సుబ్బారావు గారు. బిఏ సుబ్బారావు గారు చాలా సీనియర్ మోస్ట్ దర్శకులు. ఆయన ఎన్నో పిక్చర్లు, పల్లెటూరి పిల్ల, భీష్మ, చెంచులక్ష్మి, ఇలా రాణి రత్నప్రభ, ఇలా ఎన్నో పిక్చర్స్కి ఆయన ప్రొడ్యూస్ చేశారు. కొన్నిటికి డైరెక్ట్ చేశారు, కొన్నిటికి రెండూ చేశారు. ఇలాగ ఎన్నో చాలా మంచి మంచి ఇది చేశారు. ఇప్పుడు ఈ పాటని నటభైరవి ఆధారంగా చేసిన పాట ఇది. బాగుంటుందన్న. ఆ అమ్మ ఆ ఆవు ఆ అమ్మ ఆ ఆవు అమ్మ వంటిదే ఆవు అది తెలుసుకో నీవు. పంతొమ్మిది 1971లో ప్రేమనగర్ అనే చిత్రం వచ్చింది. దాంట్లో తేట తేట తెలుగుల ఘంటసాల గారు చాలా బాగా పాడారు. ఈ పాట ఆత్రేయ గారు రాశారు. ఈ పాట కథానాయికని ఉద్దేశించి పాడినప్పటికీ అందులో ఉండే తెలుగుదనం ఉట్టిపడేలా రాసే ఈ పాట చాలా మందిని ఆకర్షించింది. దీనికి మహాదేవన్ గారు సంగీతం, తర్వాత సరే ఘంటసాల గారి గానం. అందులో నాన్న చరణంలో కూడా తెలుగు భాషకి సంబంధించి చక్కని పదాలు పడ్డాయి. తెలుగు వారి ఆడపడుచు ఎంకిలా ఎంకి కొప్పులోని ముద్దబంతి పువ్వులా, ఇలా ఎన్నో చక్కని పదాలతో ఆ పాట బాగుంటుందన్న, బాగా సాగుతుంది. కాంబోజీ స్కేల్లో చేశారు మహాదేవన్ గారు. ఓకే నాన్న. కాంబోజీ రాగం. తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా ఏరులా సెలయేరులా కలకల గలగల కదలి వచ్చింది కన్యాప్సరా, వచ్చి నిలిచింది కనుల ముందరా. తెలుగువారి ఆడపడుచు ఎంకిలా ఎంకి కొప్పులోని ముద్ద బంతి పూల. నాన్న, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కృష్ణదేవరాయల ఆముక్తమాల్యద ప్రబంధ కావ్యాన్ని మీ చేత చేయించుకున్నారు. అందులో ఆడియోగా మీ చేత చేయించుకున్నారు. అందులో తెలుగదేలయన్న అన్న ఒక పద్యం మీరు హిందోళలో మీరే స్వరపరిచారు, పాడారు. అది ఖచ్చితంగా ఈరోజు మీరు పాడాలి నాన్న. తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లభుండ తెలుగు కండ ఎల్ల నృపులు కొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స దేశ భాషలందు తెలుగు లెస్స. బాగుంటుందన్న. తెలుగు భాష అంటే ఆ ఔన్నత్యాన్ని తెలిపే పద్యం కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద ప్రబంధ కావ్యం, అవి తలుచుకోవడం అన్నది ఈరోజు చాలా చాలా బాగుంది నాన్న. సో నాన్న, ఇలా ఎన్నో తెలుగుకి భాషకి సంబంధించిన పాటలు. తేనె కన్నా తీయనిది
తెలుగు భాష. దేశ భాషలందు లెస్స తెలుగు భాష, దేశ భాషలందు లెస్స తెలుగు భాష. తేనె కన్నా తీయనిది తెలుగు భాష. గొప్ప గొప్ప కవులు సినిమాలలో రాసిన పాటల గురించి మనం ప్రస్తావించుకున్నాం నాన్న. ఎన్నో చక్కని పాటలు ఉన్నాయి మన తెలుగు భాషకి సంబంధించి. ఆ పాటలన్నీ కూడా ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. అవునమ్మా. నాన్న, మన రాశి కేర్స్ సంస్థ ద్వారా మనం ఎన్నో సంవత్సరాలుగా సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్ని, కళా సాంస్కృతిక కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఆంధ్ర సాహిత్య భాగ్య విధాత నన్నయ్య భట్టారకుడు ఆ మహాకవిని ఆదరించి ఆంధ్ర మహాభారత రచనకు ప్రేరేపించిన మహారాజు రాజరాజ నరేంద్రుడు. మరి ఆ రాజరాజ నరేంద్రుని పట్టాభిషేకం, నన్నయ్య ఆంధ్ర మహాభారత అవతరణకు శ్రీకారం, ఈ రెండూ జరిగి 2022 సంవత్సరం నాటికి 1000 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ చారిత్రాత్మక సహస్రాబ్ది ఉత్సవాల్ని కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా రాశి కేర్స్ సంస్థ మన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహించుకున్నాం. దీనికి అనూహ్యమైన స్పందన కూడా వచ్చింది. 23 జూలై 2022 రాజమహేంద్రవరంలో, అలాగే 30 జూలై శనివారం 2022 విశాఖపట్నంలో, 13 ఆగస్టు హైదరాబాద్లోనూ మనం ఘనంగా నిర్వహించుకున్నాం. ఎందరో కవి పండితుల్ని సత్కరించుకున్నాం. ఈ సహస్రాబ్ది మహోత్సవాలు తెలుగు కవికి, కావ్యానికి పట్టాభిషేకం జరపడం వంటివి. రాశి కేర్స్ సంస్థ చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయం. మాతెనుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మాతెనుగు తల్లికి మల్లె పూదండ, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో తిరులు దొరలించునా తల్లి. మాతెనుగు తల్లికి మల్లె పూదండ, గలగలా గోదారి కదలిపోతుంటేను, గలగలా గోదారి కదలిపోతుంటే, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే, బంగారు పంటలే పండుతాయి, బంగారు పంటలే పండుతాయి, మురిపాల మోత్యాలు దొరలుతాయి. మాతెనుగు తల్లికి మల్లె పూదండ. అమరావతి గుహల అపురూప శిల్పాలు, అమరావతి గుహల అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు. సో ఫ్రెండ్స్, మరి తీయని తేనెల మాటలతో మన తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటే చక్కని పాటల గురించి మనం ముచ్చటించుకున్నాం కదా. ఇలా మాతృభాషని గౌరవిద్దాం, తెలుగులో మాట్లాడదాం. అందరికీ తెలుగు మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు.